శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రయే నమ. మహాగణాధిపతయే నమ. ముఖ్యంగా ఛానల్కి మళ్ళా వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరూ సర్వే జనాసుకులు భూమి సంస్థ సంఘంగా అనుభవించి ఈరోజు వసతికరంగా మంగళవారం. ఈ మంగళవారం నాడు మహాలక్ష్మి మన గృహంలో వెళ్ళి విరవాలంటూ వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి గృహాలకి మీ గృహాల్లో వాస్తు శాస్త్రం అనుకూలతగా ఉండటకు మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్తున్నాను. ఈ వాస్తు శాస్త్రం అనగా మన ఇంటికి వంటగది ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకా అనేక రకంగా ఈశాన్యంలో పూజా మందిరం ఉంటుంది. ఎక్కడికక్కడికి సంతోషదాయకంగా ఉంటాయి. మనం చేసుకునే పనుల్లో మన ఇంట్లో ఉదయం పూట సాయంత్రం పూట లక్ష్మి ఎల్లి విరవాలంటే ఇంటి గృహిణి మాత్రము తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాతకాలం లేచి చక్కగా నుదుట బొట్టు పెట్టి సంతోషదాయకంగా ఇంట్లో ముందు పూజా మందిరంలో ఉన్నటువంటి చక్కగా ఆ నిర్మాలయాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. నిర్మాలయాన్ని క్లీన్ చేసి యథారాజా తథా ప్రజ అనేటువంటి రీతిలో మీ దగ్గర ఉన్నటువంటి పూజా సమయాన్ని పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ యొక్క భూదేవికి మీరు లేచేటప్పుడు ముమ్మార్లు భూదేవి మీద 2 చేతులు పెట్టి ఇలా నమస్కారం చేసుకుంటే ఆ రోజుకు వచ్చేటువంటి స్వల్పాక శాస్త్రమైనటువంటి గండాలు మనకు నివారణ ఉంటాయి. అది ఎలా అంటే మొదటగా వాహన సౌఖ్యం, వాహన ప్రమాదాలు. అలాగే మనం డబుల్ కాట్ మంచాల మీద పడుకున్నా కింద పడుకున్నా కానీ పొద్దున్నే భూదేవికి నమస్కారం చేస్తుంటే ఆ యొక్క నిర్మాల్యం అంతా కూడా భూదేవి మీద అనేక రకాల మలమూత్ర విషయంతో అనేక రకాల పాపాలు కానీ పుణ్యాలు కానీ మనం చేస్తున్నాం. మన భారమంతా కూడా మహాతల్లి భూదేవి భరిస్తుంది. అందుకని మనం లేవటంతో భూమాతకి నమస్కారం చేసుకుంటే ఆ రోజు వచ్చే విపత్తులను కూడా ఆ మహాతల్లి మన మీద రాకుండా తొలగదీస్తుంది. ముఖ్యంగా అందరూ కూడా అనేక జ్యోతిష శాస్త్రం అనేక మంది చెబుతూ ఉంటారు. ఈ జ్యోతిష శాస్త్రంలో వారాకాలము, యమగండ కాలము అనేది ముఖ్యంగా మనం పరిశీలన చేసుకోవాలి. మనకి ఈ రోజున సంఖ్యాశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో ఎన్ని గంటలకు యమగంట కాలం వస్తుంది, ఎన్ని గంటలకు వాస్తుదోషంగా బాగోలేదు. ముఖ్యంగా ఈ యమగండ కాలం అనేది, రాహుకాలం అనేది ఈ రెండు చూసుకుంటే ఈ రెండు ఉన్నప్పుడు మనిషి బయలుదేరకుండా ఎక్కడికి కూడా ఈ కాలం అనుకూలతగా లేనప్పుడు కూడా బయలుదేరకుండా, కాలం అనుకూలతగా ఉన్నప్పుడు శుభ్రంగా ఈ వారాకాలం చూసుకుని బయలుదేరితే ఆ రోజు వచ్చే విపత్తులు కూడా రావు. ఇది సత్యము. ఇది అందరూ కూడా గమనించి ఈ ఒక్క వారాకాలము, యమగండ కాలము రెండూ చూసుకుని తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనుషులు, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఆరోగ్యవంతంగా, అందరూ సుఖజీవన సంతోషాలతో అందరూ సంతోషకరమైన జీవితాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాం.